వైసీపీ ప్రభుత్వంలో పోలీసుల రాజ్యం నడుస్తుందని మైదకూరు టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. జగన్ పాలన నచ్చక గ్రామాలు టీడీపీలో చేరుతున్నాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే రఘురాం రెడ్డిపై తాను చేసిన భూ కబ్జా ఆరోపణలకు కట్టుబడి ఉన్నామంటున్న పుట్టా సుధాకర్ యాదవ్తో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో రోజు రోజుకు టీడీపీ బలపడుతుంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇప్పటివరకు వైసీపీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి చాలా మంది నాయకులు కార్యకర్తలు కూడా ఒక్కొక్కరిగా టీడీపీ వైపు వస్తున్నారు. ఈరోజు దువ్వూరులో మైదుకూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దువ్వూరులో చాలా కుటుంబాలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ అలాగే జనసేన ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో వాళ్ళు టీడీపీలో చేరారు. ప్రస్తుతం మనతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. సార్, ఎలా ఉంది మీ గ్రాఫ్? రోజు రోజుకు పెరుగుతుందా? పెరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి అందరూ ఒక అవకాశం ఇచ్చిన తర్వాత అందరూ నట్టేట ముంచేసిండు. ప్రజలందరూ ఈరోజు తిరగబడతారు. ఆ తిరగబడే టైం దగ్గరకు వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అహంకారము, దురహంకారము ప్లస్ ఆ తర్వాత అరాచకాలు, దీంట్లో ప్రజలందరూ విసిగించిపోయి ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ అయితే మాకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో అందరు పార్టీలో వస్తున్నారు. స్వచ్ఛందంగా మేము పిలవకున్నా కూడా స్వచ్ఛందంగా మేము పార్టీకి సేవ చేయాలి, ఈ నాయకుడు ఉంటే గినా మేము నష్టపోతాం, తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పి ఆ ఉద్దేశంతో అందరు ప్రజలందరూ పార్టీకి బలోపేతంగా వస్తున్నారు. సార్, మీ మీద ఒక ఆరోపణ ఉంది. ఫస్ట్ నుంచి కూడా ఒక సామాజిక వర్గాన్ని మీరు చేరదీస్తారు, అందుకే 2 times ఓటమి చవి చూశారు. ఇప్పుడు 3వసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. రెడ్డి సామాజిక వర్గం మీకు దూరంగా ఉందనే ఒక అపవాదం ఉంది. ఎంతవరకు నిజం? అవన్నీ అవాస్తవం. ఈడ కులాలతో పనిచేయదు. ఇప్పుడు నాయకుడు ఎంత కమిషన్, వర్క్ ఇవ్వాలంటే కమిషను, ఏ పని చేయాలన్నా కమిషను, అది ఇస్తేనే వాళ్ళు ముందుకు పోతుంది. ఇప్పుడు నా మీద ఎక్కడ కానీ ఒక భూములు ఆక్రమించినారని కానీ కమిషన్లు తీసుకున్నారని కానీ నాకు ఎక్కడ కానీ నా మీద అపవాదం వేసేందుకు అవకాశం లేదు. కడప జిల్లాలో ఒక వర్గం డామినేషన్ ఎక్కువ. సపోజ్ ఎమ్మెల్సీగా రమేష్ యాదవ్కి ఎమ్మెల్సీ ఇస్తేనే అబ్బా అన్నారు. చరిత్ర, ఎన్నేళ్ల చరిత్ర తిరగరాశారు. అది ఒక డైరెక్ట్ పాలిటిక్స్ లో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మీరు 2 terms గా పోరాడారు. ఈసారి 3వసారి పోతున్నారు. చాలా మంది డిస్కషన్, పొలిటికల్ డిస్కషన్ ఏంటంటే మీ సామాజిక వర్గమే మీకు మైనస్ అవుతుంది పదే పదే అంటున్నారు. అవన్నీ అవాస్తవము. సామాజిక వర్గం కాదు. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చూసి గమనించి పార్టీలో కార్యకర్తలు రోజు రోజుకు బలోపేతం అవుతారు. దీంట్లో అది వేరే తప్పు కాదు. ఖచ్చితంగా మా పార్టీకి మా కార్యకర్తలు బలంగా ఉండరు. మేము ఖచ్చితంగా గెలవడం ఖాయము. తెలుగుదేశం పార్టీ అధికారం చేజించుకొని తథ్యం, దాంట్లో ఎవరికైనా అనుమానం లేదని చెప్పి నేను తెలియజేసుకుంటాను. మీ ప్రత్యర్థి మీద మీ కామెంట్ ఏంటి? చాలా ఆరోపణలు చేశారు మీరు గతంలో, బట్ అన్నిటికీ కట్టుబడి ఉన్నారా ఇప్పటికీ? నేను చెప్పే మాటలు వాస్తవం, అవాస్తవాలు మీరు చెప్పను. నేను ఇంతకుముందు కూడా చెప్పిన నాగసానపల్లి దగ్గర ల్యాండ్ 104 ఎకరాలు ఆక్రమించినారు అని చెప్పి ఆరోపణలు చేసిన. ఆయన ఏం చెప్పారు? నేను ఆక్రమించలేదని చెప్పారు. నేనేం చెప్పినా, నువ్వు ఆక్రమించకుంటే అధికారం మీది, అధికారులు మీ వాళ్ళు, ఆ ల్యాండ్ మళ్ళీ వాపస్ ఇచ్చేసేయండి, మీకు సన్మానం చేస్తా అని చెప్పి నేను సవాల్ ఇదిలా. అదేమైంది? మేము కోర్టుకు పోయినాం, కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చిండు, అది వాస్తవము, గవర్నమెంట్ ల్యాండ్ అని. గవర్నమెంట్ ల్యాండ్ అంతా హ్యాండ్ ఓవర్ చేసుకునేది. అట్లా ఒకటి కాదు. ఇప్పుడు కుందు నదిలో ఉన్నట్టు ఇసుక అమ్ముకుంటారు. అతను నాగసానపల్లి దగ్గర ఒక కొండ ఉంది, కొండ మన్ను తీసి అమ్ముకుంటారు. అన్నీ ఇంకా వాళ్ళు చేసే అరాచకాలు ఎక్కువ ఉన్నాయి. నేను ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. కాబట్టి నేను చెప్పేటని వాస్తవం. రాబోయే ఎన్నికల్లో మీ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? జనసేన పార్టీ ఒక మాకు అస్త్రం, మేము ఒకటి ఉన్నాము. జనసేన టీడీపీ కూటమిలో ఖచ్చితంగా గవర్నమెంట్ రావడం ఖాయము, ఇక్కడ గెలవడం ఖాయము. దానిలో ఎటువంటి అనుమాన పడాల్సిన అవసరమే లేదు. మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ పార్టీ ఇక్కడ గెలవబోతుందని గత 2 సార్లు ఎదురైనటువంటి అనుభవాలన్నింటినీ బేరేజ్ వేసుకొని అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోతున్నాము. ఈరోజు జనసేన కూడా తమకు తోడైంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరబోతుందని మనతో పాటు పుట్టా సుధాకర్ యాదవ్ చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, దువ్వూరు.